అంగన్వాడీ వర్కర్ల ధర్నా అనేది ఇంత సక్సెస్ఫుల్గా 28వ రోజుకు చేరుకోవడానికి కారణం ప్రధానంగా సిఐటియు నేతలు అనుకోవచ్చు. అయితే ఇక్కడ పుట్టపర్తికి సంబంధించిన జిల్లా అధికార కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. వారి ద్వారా అంగన్వాడీ వర్కర్ల యొక్క ఎలాంటి బాధలు పడుతున్నారు అండ్ వీళ్ళ డిమాండ్లు ఏంటి, వీళ్ళ డిమాండ్ల వెనకాల ఉన్న కారణాలు ఏంటి, అదేవిధంగా ఈ ధర్నా ముందు రాబోయే ఎస్మా చట్టం ప్రకటించడం ద్వారా ముందు రాబోయే కాలంలో ఈ ధర్నాలు ఎలా ముందుకు వెళ్ళబోతున్నాయి, అదేవిధంగా ఎలక్షన్ కోడ్లో ఎలాంటి ధర్నాలు చేయకూడదని ఒక రూల్ అయితే ఉంది. సో అప్పుడు ఎలా ముందుకు తీసుకెళ్తారు వీళ్ళ యొక్క ఈ ఫైట్ని అని ఈయన మాటలనే తెలుసుకుందాం. నమస్తే అండి. దాదాపుగా 28 రోజుల నుంచి దాదాపుగా వీళ్ళతో పాటు కలిసి ఫైట్ చేస్తున్నారు. అయితే మీరు రాష్ట్ర నాయకులు అక్కడ ఎవరైతే అంగన్వాడీ నాయకులు కానీ సిఐటియు నాయకులు కానీ ప్రభుత్వంతో ఎందుకు విఫలం అవుతున్నారు? రీజన్స్ ఏమున్నాయి? ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదు? అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి వీళ్ళు వ్యవస్థ వచ్చి సుమారు 48 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అంగన్వాడీ వర్కర్లకు కేవలం 75 రూపాయలు జీతం ఉన్నింది. ఆ రోజు నుండి సిఐటిగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మేము ఐక్యం చేసాం. సిఐటిగా వాళ్ళని ఒక తాటి మీదకి తీసుకొని వచ్చినాం. మొత్తం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్లకు ఈ రోజుకు మొత్తం మనం చూస్తే 11,500 రూపాయలు అంగన్వాడీ వర్కర్కి వస్తుంది, 7,000 రూపాయలు హెల్పర్కి మినీ వర్కర్కి వస్తున్నాయి. అంటే దీన్ని మేమేమంటున్నామంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. 75 రూపాయలతో చేసినప్పటికీ పనులు అప్పుడు వేరు, ఇప్పుడు 11,500 రూపాయలు ఇచ్చినా ఈ పనులు వేరు. అంటే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్ల ఈరోజు ఉన్నటువంటి స్థితిలో విపరీతమైనటువంటి ప్రభుత్వ ప్రచారాలు, అంటే ప్రభుత్వం ఏ పథకమన్నా తీసుకురాని మొత్తం ప్రచారానికి ఉపయోగించేది అంగన్వాడీ వర్కర్లని. ఇన్ని పథకాలని ప్రభుత్వం ప్రజలకి తీసుకెళ్తున్నది అంగన్వాడీ వర్కర్లు. ఇంత పని చేస్తున్నారు, అనేక యాప్లు తీసుకొని వస్తున్నారు. ఇవి చాలదని రాజకీయ ఒత్తిడి, అధికారుల ఒత్తిడి, ఈ ఒత్తిడికి తట్టుకోలేక కొంతమంది వర్కర్లు అరే మాకు వద్దు ఈ ఉద్యోగం అని చెప్పేసి రాజీనామా చేసే పరిస్థితి ఉంది. కొంతమంది ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అందుకని ఇంత స్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం వేతనాలు ఎందుకు పెంచదు అనేది మా డిమాండ్. కానీ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ముందు నేను విన్నాను అని చెప్పాడు. నేను వచ్చిన తర్వాత పక్క రాష్ట్రం కంటే మీకు అదనంగా 1000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మరి ఈ 4.5 సంవత్సరాలు గడుస్తుంది, ఇంకా 2 నెలలు మాత్రం టైం ఉంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ అక్క చెల్లమ్మలకి ఇచ్చిన హామీని ఆయన మర్చిపోయినాడు. నేను మాట తప్పును మడమ తిప్పినని ఆ రోజు మాట చెప్పినాడు కానీ ఈరోజు మర్చిపోయి మాట తప్పినాడు, మడమ తిప్పినాడు. ఇవన్నీ పోయి ఇప్పుడేమి అంగన్వాడీ వర్కర్లు ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఎలక్షన్ల మూమెంట్ వచ్చింది, అందరూ వాళ్ళ పనుల్లో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఈ రాష్ట్రంలో ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, ఉద్యమ ఆంధ్రప్రదేశ్గా మారింది. అందరూ మా సమస్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చారు. కానీ ఆయన మాత్రం ఏం పనిలో ఉన్నాడంటే నేను రేపు ఎన్నికల్లో ఎట్లా గెలిచాలా, ఏ గుర్రపు అంటే సవారిపోయే గుర్రాలు ఏమున్నాయి, ఆ గుర్రాలని ఎట్లా గెలిపించుకోవాలా, వాళ్ళ నుండి ఎన్ని కోట్లు నేను లాక్కోవాలా అనే పనిలో తనమునకలై మునిగి తేలుతున్నాడు. అంతేగాని వర్కర్లు సమస్యలు పట్టించుకునే స్థితిలో ఆయన లేడు. ఒక ప్రశ్న సార్, ఈ ఉద్యమ ఆంధ్రప్రదేశ్ అవ్వటానికి కారణం సిఐటియు నాయకులు కానీ లేకపోతే రాష్ట్ర నాయకులు, అది కూడా ముఖ్యంగా రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యి చేస్తున్న జగన్ నాటకం అని అంటున్నారు ఇది అధికార పక్షం వాళ్ళు. మీరేమంటారు దీనిపై? ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవన్నీ చేతగాని మాటలు అనేది మేము చెప్పదలుచుకున్నాం. నీకు చేతనైతే మేము ఈరోజు ఏ గొంతెమ్మ కోరికలు అడగలే. అంగన్వాడీ వర్కర్లు కనీస వేతనం ఆయన చెప్పిన మాట అడుగుతున్నాం. జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నావు తప్ప ఈరోజు జగనన్న సంపాదించినటువంటి కోట్ల సంపాదనలో మాకు వాటా అడగలే, లేదా జగన్ సీటు మాకు సీఎం సీటు మాకు ఇమ్మని అడగలే, లేదా మమ్మల్ని కలెక్టర్లు చేయమని పోస్టులు ఇమ్మని అడగలే. మేము అడుగుతున్నది ఏది, నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయమన్నావు, నువ్వు చేయకుండా మొండికి పడుతున్నావు. అందుకని నీ మొండితనాన్ని నువ్వు మండా మేము జగమండా అనే దాంతో ఈరోజు ఉద్యోగులు కార్మికులంతా రోడ్డు మీదకి వచ్చారు తప్ప ఇదేదో ఈ సిఐటి వాళ్ళు ఎర్రజెండా వాళ్ళు కావాలని ఇట్లాంటి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం అనేది ఇది సరైనది కాదు. నీకు ఏమైనా శుద్ధిశుద్ధి ఉంటే ఎవరైతే నువ్వు మాటలు ఇచ్చినావో అమలు చేస్తానని హామీ ఇచ్చినావో హామీలను అమలు చేయాలా అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ రాబోయే కాలంలో దాదాపుగా ఇంకా 2 నెలలు ఉంది, వచ్చే రాబోయే ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయ్యి ఇంకా నెలే ఉందనుకోవచ్చు. సో మీరు మీ ధర్నాల్ని ఎలా విస్తృతంగా చేయబోతున్నారు అండ్ ఎలక్షన్ కోడ్ టైంలో మీరు ఏం చేయబోతున్నారు? రోజు ఎలక్షన్ మూమెంటే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని తీసుకొని వచ్చింది. అంటే ఈ ప్రభుత్వానికి టైం ఉండేది 2 నెలలే, కానీ ఈ ఎస్మా చట్టం తీసుకొని వచ్చి 6 నెలల పాటు ఉద్యోగులు కార్మికులు ఎవరు ధర్నాలు చేయకూడదు, సమ్మెలు చేయకూడదు అంటున్నారు. అంటే ఎందుకు ఇంత భయము?
ఈరోజు అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయకుండా ఈ ఉద్యమాన్ని అనసడం కోసం ఈ చట్టం తీసుకొని వచ్చి పోలీసుల ద్వారా ఈ ఉద్యమాన్ని అనసాలని చూస్తున్నాడు. అంటే రోడ్ల మీదకి వస్తే ఈ 2 నెలల్లో ఈ రకంగా ఇంత ప్రభుత్వానికి అవమర్యాద అవుతోంది. ప్రజలందరూ కూడా ఏంది ఈ ప్రభుత్వం ఏం చేయలేదా అనే ఆలోచన చేస్తున్నారు. అందుకని ఈ ఆలోచన పోవాలంటే ఈ రకంగా ఉద్యమాన్ని అనసాలంటే చట్టం తీసుకురావాలి. అందుకని దీన్ని అంగన్వాడీ వర్కర్లకు సంబంధం లేనటువంటి చట్టం ఇది. దాంట్లో అంటే ఎవరికి గర్భవతులకి, బాలింతలకు, చిన్నపిల్లలకు ఫుడ్ పెట్టేది ఇప్పుడు తక్కువైందంట. అందుకని ఎస్ఎంఆర్లోకి దాన్ని యాడ్ చేసి జీవో నెంబర్ 2 తెచ్చాడు. మేము ఒకటే అడుగుతున్నాం, 6 నెలల క్రిందట మేము జీవో ఇది సర్క్యులర్ ఇచ్చినాం మా సమస్యల పరిష్కారం చేయమని. అప్పుడు తెలియదా ఈ ఎస్మా చట్టం వర్తిస్తుందని? అప్పుడు వెంటనే అయ్యా ఇది ఎస్మా ఉంది, దీన్ని వర్తిస్తుంది, మీరు ఇట్లా సమ్మె చేయొద్దండి, రాని మాట్లాడదామని చర్చించి ఎందుకు మాట్లాడకూడదు? అంటే ఆ రోజు మీరు మాట్లాడుకోకుండా మేము సమ్మెలోకి వచ్చి 25 రోజుల తర్వాత నువ్వు ఎస్మా చట్టాన్ని తీసుకుని వస్తావు అంటే మీకు సిద్ధశుద్ధి లేదు. ఎస్మా చట్టం ఎవరికి వర్తిస్తుంది అనే ఆలోచన కూడా లేకోకుండా ఈరోజు అంగన్వాడీ వాళ్ళని ఉద్యమాన్ని అనసడం కోసమే, కేవలం ఉద్యమాన్ని రోడ్ల మీదకి రాకుండా దీన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఈ రకంగా ఈ చట్టాన్ని తెచ్చారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకొని వీళ్ళకి వేతనాలు పెంచాలనేది మా డిమాండ్.